పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినిమా హీరో కాదు, రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయనలో ఒక అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు ఉన్నాడని మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఏకంగా జపాన్ దేశానికి చెందిన ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ సంస్థలే ఆయన్ను గుర్తించి గౌరవించాయి. అవును, పవన్ కళ్యాణ్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే అరుదైన బిరుదు దక్కింది. ఈ విషయాన్ని గోల్డెన్ డ్రాగన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, జపాన్ వారి పురాతన కత్తిసాము విద్య అయిన కెంజుట్సులో ఆయన అధికారికంగా ప్రవేశం పొందారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి మన పవర్ స్టార్ కావడం విశేషం. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ విద్యను నేర్చుకోవడం ఈ మధ్య మొదలుపెట్టింది కాదు. సుమారు 3 దశాబ్దాల క్రితమే ఆయన సాధన మొదలైంది. చెన్నైలో ఉన్న రోజుల్లోనే కరాటా, ఇతర యుద్ధ విద్యల్లో ఆయన కఠినమైన శిక్షణ తీసుకున్నారు. కేవలం శారీరక బలం పెంచుకోవడమే కాదు, ఆ యుద్ధ విద్యల వెనుక సిద్ధాంతాలను, జపాన్ సమురాయి సాంప్రదాయాలను కూడా ఆయన లోతుగా అధ్యయనం చేశారు. ఈ నిబద్ధత చూసే సూగో బూడో కంట్రీగై అనే సంస్థ ఆయనకు 5th డాన్ హోదాను కూడా ఇచ్చింది. మనం పవన్ కళ్యాణ్ సినిమాలను గమనిస్తే తమ్ముడు, జానీ, గుడుంబా శంకర్, ఖుషి వంటి సినిమాల్లో ఆయన చేసిన పోరాట దృశ్యాలు చాలా సహజంగా ఉంటాయి. అవి డూప్ లేకుండా ఆయనే స్వయంగా చేసినవి. అప్పట్లో జానీ సినిమా కోసం ఆయన మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితంగానే ఇంత పెద్ద అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక భారతీయ నటుడికి, అందులోని మన తెలుగు హీరోకి జపాన్ యుద్ధ విద్యలో ఇంతటి గౌరవం దక్కడం చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు ప్రభాకర్ రెడ్డి గారు కూడా గతంలో పవన్ డెడికేషన్ గురించి చాలా సార్లు గొప్పగా చెప్పారు. ఇప్పుడు తండ్రి బాటలోనే అఖీరానందన్ కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ ఫైటర్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుపై మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ లో తెలియజేయండి.